విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. సరేగాని చెల్లెమ్మ మంచికి పోతే చెడుదురైంది అన్న సామెత మన విషయంలో తారుమారైంది. మా గీతని వినోద్కిమ్మంటే నువ్వు ఒప్పుకోలేదు. లతనే కోడలుగా చేసుకుంటాను అన్నావు. వాళ్ళకి మాట కూడా ఇచ్చాను అన్నావు. దాంతో నా ఆశ గండిపడింది. అయినా దానికి నేనేం బాధపడలేదు చెల్లమ్మా. రాసి పెట్టిన వాళ్ళతోనే గీతకి పెళ్ళవుతుందిలే నేను సరిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నీ ఆశ గండిపడింది చెల్లెమ్మా. వినోద్ లతని పెళ్లి చేసుకోనని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. మరో అమ్మాయినైనా వినోద్ కట్టబెట్టాలి కదా. ఆ కట్టబెట్టేది మా గీతను కట్టబెడితే మంచిదని నాకు అనిపిస్తోంది. కాదనకు చెల్లెమ్మా. అన్నయ్య, ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేను. నాకొక రోజు గడివిస్తే ఆలోచించుకొని చెప్తాను. ఒక్కరోజు కాకపోతే వారం రోజులు గడువు తీసుకో చెల్లెమ్మా. కానీ నాకు మాత్రం శుభవార్త చెప్పాలి. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే నీకు రావాల్సిన అమౌంట్ సెటిల్ చేస్తారు. నేనేం తప్పు చేశానో నన్ను పనిలోంచి తీసేసావు? నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ బాస్ని. నువ్వు నా దగ్గర పనిచేయడానికి వచ్చిన దానివి. నీ సర్వీసెస్ మాకు అనవసరం అనిపించింది. అలాగని ఉన్న పళ్ళంగా డిస్మిస్ చేస్తావా? ఆ అధికారం నాకుంది. అడిగే హక్కు నీకు లేదు. ఎంప్లాయీగా హక్కు ఫీల్ అవుతూ అడగడం లేదు. నన్ను డిస్మిస్ చేయడానికి గల కారణం చెప్పమంటున్నాను. ఏ చెప్పకపోతే వెళ్ళవా? వెళ్ళనని నేను అనడం లేదే. దయచేసి కారణం చెప్పు బావా. నేనేం పరాయిదాన్ని కాదుగా, నీ మరదల్నేగా. మరదలు? ఆ మరదలు వరుస నా కుంప ముంచింది. అదేంటో చెప్పు బావా. వినోద్ నిన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. నీకు నాకు అక్రమ సంబంధం ఉందట. ఆ వంకతో నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. నీకు నాకు అక్రమ సంబంధం అంటగట్టాడా? ఆ కారణంగా నన్ను పెళ్లి చేసుకోనంటాడా? అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. వెళ్ళను. అటో ఇటో తేల్చుకునేదాకా ఇక్కడి నుంచి కదలను. ఏంటే తేల్చుకునేది? నన్ను పెళ్లి చేసుకోనన్నావంట. అవును అన్నాను. ఎందుకు చేసుకో? నువ్వంటే నాకు ఇష్టం లేదు. చేసుకుంటానండం చేసుకోనండం అంతా నీ ఇష్టమేనా? కారణం చెప్పు. బాలాజీతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అందుకే వద్దన్నాను. మీ తమ్ముడితో నేను అక్రమ సంబంధం పెట్టుకోవడం నువ్వు చూసావా? చూడాలా? చూడకుండా నువ్వు ఆ మాట ఎలా అనగలిగావు? చూసిన వాళ్ళు చెప్పారు. ఎవరా చూసింది? ఎవరో ఒకరు. అరాలు వివరాలు నీకెందుకు? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. మైండ్ యువర్ టంగ్. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకో. చెప్పుడు మాటలు విని నీలో వివేకం నశించి విచక్షణ జ్ఞానం లేకుండా పోయింది. పెళ్లిదాకా నన్ను తీసుకొచ్చి ఇప్పుడు చీకొడతావా? మా అక్కున్నప్పుడు నువ్వు నా మీద కన్ను వేయలేదా? ఎవరూ లేని ఏకాంతంలో నువ్వు నా చేయి పట్టుకోలేదా?
నీ కక్కుర్తి మర్చిపోయావా? అలా నన్ను ఆశించడం మా అక్కకు ద్రోహం చేసినట్టు కాదు. డిస్కషన్ పెంచకుండా నాకు ఆవేశం తెప్పించకుండా మర్యాదగా బయటకెళ్ళు. మిస్టర్ వినోద్, నీ ఎస్కేపింగ్ కబుర్లు మానేసి మర్యాదగా నన్ను పెళ్లి చేసుకోపోతే నీ అంతు చూస్తాను. చూసేది? మిస్టర్ వినోద్, నన్ను కాదని వేరే అమ్మాయిని కట్టుకుని నువ్వెలా సుఖపడతావో నేను చూస్తాను. మారిపోయింది లక్ష్మి. శాంతి పూర్తిగా మారిపోయింది. అటు బావ ఇటు నువ్వు ఇద్దరూ లేకపోయేసరికి శాంతిదే ఇష్టారాజ్యమైంది. వదినా, బాగున్నావా? వదినా? ఏదో ఉన్నాను. వదినా, మాలిని పోయినందువల్ల వినోద్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. గీతను వినోద్కి చేసుకోమని అన్నయ్య పట్టుబడుతున్నాడు. గీత ఎవరో కాదు, అన్నయ్యకి సుందరి అనే ఆవిడికి పుట్టిన అమ్మాయి. గీత అచ్చం మన సీతలాగే ఉంది. గుణవంతురాలుగా కనిపిస్తుంది. గీతను వినోద్కిచ్చి చేయడం నీకిష్టమో కాదో తెలుసుకోవాలనొచ్చాను. నీ అభిప్రాయం చెప్పొదినా? నా అభిప్రాయం దేనికి? అదేంటొదినా అలా అంటావు? నేనే పని చేసినా నీతో సంప్రదించి నువ్వు ఒప్పుకుంటేనే కదా చేస్తుంటాను. కోడలుగా చేసుకోబోయేది నువ్వు. ఇంటికి పెద్దదానివి, ప్రస్తుతం పెత్తనం వహిస్తున్న దానివి. నీకిష్టమైతే చేసుకో, లేదా మానుకో. దీనికి ఇంత దూరం వచ్చి నన్ను అడగడం దేనికి? వదినా, ఈ విషయంలో నేను చెప్పేదేమీ లేదు. భాగ్యం, ఇల్లు తుడుస్తున్నావా? లేదండి, బట్టలు ఉతుకుతున్నాను. చెలిపి, నీకెప్పుడు పరాచికాలే. చేచి చా ఇల్లు తోడడం అంటే ఇలాగా భాగ్యం? మరి ఎలాగండి? అలా అడిగా బాగుంది. ఈ చేత్తో ఇక్కడ పట్టుకున్నావా? ఇదిగో ఈ రెండో చేత్తో ఇక్కడ పట్టుకుని నిజంగా చూడు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా ఊగెనుగా. ఏం చేస్తున్నావురా? అదే పిన్ని, తిన్న దరక్క ఊరికే కూర్చుని కొవ్వు పట్టింది. కొవ్వు కరిగినట్టు ఉంటుంది, భాగ్యానికి పనిలో సహాయం చేసినట్టు ఉంటుందని ఇల్లు తుడుస్తున్నా. ఈ పని చేస్తే కొవ్వు కరగదురా. మరి ఇదిగో ఈ భాగ్యం బట్టలు తీసుకెళ్లి ఉతుకు. నోర్మయ్, నువ్వు చేసిన వెద పనులకి సీతలాంటి గీత పుట్టుకొచ్చింది. ఇంకా గంగలాంటి మంగలు, వనజలాంటి గిరిజలు, ఇలా పుట్టగొడుగుల్లాగా ఇంకా ఎంతమంది పుట్టుకొస్తారో. ఏంటా పళ్ళికిలింపు? దానికి ఎంత ప్రతిభ ఉండాలో తెలుసా? ఏమిట్రా ప్రతిభ? మనిషి అన్న తర్వాత ఒక పద్ధతి ఉండాలిరా. ఉండాలి పద్ధతి. పిన్ని, నువ్వు తిన తిండే నేను తింటున్నాను, నువ్వు నింటోనే నేను ఉంటున్నాను. ఇంకా ప్రత్యేకించి పద్ధతులేంటో. రాచెల్లెమ్మారా, ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమన్నావు? అదే పిన్ని, గీతను తన కోడలుగా చేసుకునే విషయం చెప్పడానికి చెల్లెమ్మ రోజు గడిబడిగింది. ఏం చెల్లెమ్మ, ఆలోచించి చెబుతానన్నావు. ఆలోచించావా? చేసుకోవటం నీకు ఇష్టమేనా? వద్దు, ఈ పెళ్ళొద్దు. అదేమిటమ్మా అలా అన్నావు? గీత ఏంటి కోడలవుతుందని నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ కూతుర్ని చేసుకునే విషయమై నేను జైలుకు వెళ్ళి వదిన్ని సలహా అడిగాను. ఏమిటి, మావిని సలహా అడిగావా? ఏమంది? తనకిష్టం లేనట్టు నాకు అర్థమైంది. అంటే చేసుకోవద్దని చెప్పిందా? చేసుకోవద్దని చెప్పలేదు. మాటల్ని బట్టి తనకిష్టం లేదని నేను అర్థం చేసుకున్నాను. ఏమిటి చెల్లమ్మా నువ్వు మరీను? మావిడేదో అందని చెప్పి బంగారం లాంటి గీతను వదులుకుంటావా?
అయినా నువ్వు పోయి దాని సలహా అడగటం ఏమిటి? ఈ సంబంధం విషయంలో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో ముక్కుమొహం తెలియని పిల్లని చేసుకునే కంటే మా అమ్మాయిని చేసుకుంటే నీకు అన్ని విధాలా మంచిది కదా. ఏం పిన్ని, నువ్వేమంటావు? ఆ గీత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మా గొప్పగా చెప్పావులే. ఏం చెల్లెమ్మా, నువ్వేమంటావు? వదినకిష్టం లేని ఏ పని నేను చేయలేనన్నయ్య. 6 100 100 6 నీ పెళ్ళం ఇష్టపడకపోయినా ఏది ఏవైనా వినోద్ గీతల పెళ్లి జరగాలి. బేడిసికొట్టింది కదా, ఇంకా ఏమిటి జరిగేది నా బోందా? నాకిష్టం లేకపోయినా కావాలని పనిగట్టుకొని వదిన నా మాట కాదంటుందా, వినోద్ గీతల పెళ్లి జరిపిస్తుందా అని నీ పెళ్ళాం బాధపడాలి. మా అత్తగారి మీద మరింత ద్వేషం పెంచుకోవాలి. నీ పెళ్ళానికి ఇంటి మీద అభిమానం ఇప్పటికే కొంత తగ్గింది. ఈ పెళ్లితో పూర్తిగా పోవాలి. నిండుకున్న అభిమానం స్థాని ద్వేషం నిండాలి. ఒకే మాటగా ఒకే బాటగా సాగిన వదినా మరదళ్ళు ఇద్దరూ చెరో మాటగా తలో బాటగా విడిపోవాలి. అది సరేనమ్మా, గీతను కోడలుగా చేసుకోవటానికి మీ అత్తగారు ఒప్పుకోవట్లేదు కదా, దానికి ఏం చేయాలో ఆలోచించు. నాన్న, గీతని పెళ్లి చేసుకోబోయేది శాంతి కాదుగా, వినోదే అనుకో. వినోద్ని నేనొప్పిస్తాను. వాడసలే అమ్మచాటు బిడ్డ, ఓ పట్టాను ఒప్పుకుంటాడా? వినోద్ తనంతట తానుగా గీతను పెళ్లి చేసుకునేట్టు నేను చేస్తాను. వినోద్, భోంచేశావా? లేదు. ఏ? ఆకలిగా లేదు. బాధతో ఆకలిని చంపుకున్నావా? వినోద్, సమస్యలంటూ లేని వ్యక్తులెవ్వరూ ఉండరు. వదిన తల్లిలాంటిదంటారు. తల్లిగా అడుగుతున్నాను, నీ బాధేంటో చెప్పు, నాకు చేతనైన సహాయం చేస్తాను. వదినా, లతం చేసుకోవాలనుకున్నా బాలాజీతో ఉన్న అక్రమ సంబంధం తెలిసాక చేసుకోకూడదనుకున్నాను. దాంతో లతం మా ఆఫీస్కొచ్చి నన్ను నిలదీసి నానా గొడవ చేసింది. నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకొని నువ్వెలా సుఖపడతావో నేను చూస్తానంటూ బెదిరించి వెళ్ళింది వదినా. అన్నిటికీ తెగించిన వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు వినోద్. ఇప్పుడు నాకేం చేయాలో తోచడం లేదు వదినా. మెత్తని వాళ్ళను చూస్తే మొత్త బుద్ధవుతుంది అంటారు. నీ మెతకతనం పసిగట్టి లత అలా బెదిరించుంటుంది. ఆ మాత్రం దానికి నువ్వు భయపడి భోజనం చేయకుండా తలపట్టుకుని కూర్చోడం దేనికి? ఆ సొట్టబుగ్గల లత పొగరు అణగాలంటే నువ్వు అర్జెంటుగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. ఏదైనా పోస్టు ఖాళీగా ఉందనుకో, దానికోసం 10 మంది ఎగబడతారు. ఖాళీగా ఉన్న జాగా మీదే కబ్జా చెయ్యాలన్న ఆలోచన వస్తుంది. ఆ ఖాళీ స్థలంలో అర్జెంటుగా భవంతి లేపామనుకో, దాని జోలికి ఎవ్వరూ రారు. నువ్వు వెంటనే మరో అమ్మాయిని చేసుకున్నావనుకో, లత నీ జోలికి రాదు, వచ్చి ప్రయోజనం లేదు. దాని తాటాకు బెదిరింపులు అంతటితో ఆగిపోతాయి. నువ్వు తనకి దక్కకుండా పోతున్నావన్న దుగ్ధతో లత ఏదేదో వాగుంటుంది. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వినోద్, గీతని, అదే నా చెల్లెల్ని చూసావుగా, చేసుకోమని మా నాన్న అడిగారటగా. మా చెల్లెలని చెప్పడం కాదు గాని గీత నీకు అన్ని విధాలు తగినమ్మాయి. కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదుగా వదినా. చేసుకోబోయేది నువ్వా లేక మీ అమ్మగారా? ఆవిడగారు ఒప్పుకోలేదని నీకు నచ్చిన అమ్మాయిని వదులుకుంటావా? నీకు గుర్తుందా మన పెళ్ళిళ్ళ టైంలో అసలేం జరిగింది? మావయ్య నీకిష్టం లేని పెళ్లి చేయాలనుకున్నారు. నువ్వు ప్రేమించిన మాలిని ఇంటికి తీసుకొచ్చి నేను ఈ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టమని సలహా ఇచ్చాను. నా సలహా పాటించబట్టే నువ్వు ప్రేమించిన మాలిని పెళ్లి చేసుకోగలిగావు. ఇప్పుడు కూడా నా సలహానే ఫాలో అవ్వు. నువ్వన్నట్టుగా మా అమ్మతో చెప్పినా ఒప్పుకునేటట్లేదు. చెప్పాల్సిన అవసరమేముంది? గుళ్ళోనో లేదా రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకొని రా. మీ అమ్మగారు కాదంటారా? ఇంటి నుంచి వెళ్ళగొడతారా? ఆస్తిలో వాటా ఎవరంటారా? అంటే అనొచ్చు. ఏమీ అనరు. మాలి విషయమే తీసుకుందాం. నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరని మీ నాన్నగారు బెదిరించారా లేదా? కోపంలో ఏదేదో అంటారు. ఓ వారం మాట్లాడకుండా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళంతట వాళ్లే నీ దారికొస్తారు. ఇలాంటి సంఘటనలు రోజు మన కళ్ళెదుట ఎన్ని జరగడం లేదు? లత కాకపోతే ఇంకో చారు లత. ఇంటిల్లపాది నీ మెడలు ఉంచి మరో అమ్మాయిని తెచ్చి కట్టబెడితే నీ పరిస్థితి ఏమిటి? ముక్కు మొహం తెలియని ఎవరో అప్పలమ్మను కట్టుకునే బదులు నీకు నచ్చిన, పైగా కావలసిన గీతని కట్టుకోవడం మంచిది కదా. కొన్ని విషయాల్లో నాన్పుడు పనికిరాదు వినోద్. తెగింపు కావాలి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. గీతని చేసుకోవడం మంచిదని నీ వదినగా నీ మేలు కోరి చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం.
గీత 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 రా బాబు రా కూర్చో. ఇప్పుడు నాకు తీరిగ్గా కూర్చొని మాట్లాడే సమయం లేదు. దొంగతిరుడు లేకుండా సూటిగా చెప్తాను. మీ గీత నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవును, చేసుకుంటే మీ గీతనే పెళ్లి చేసుకుంటాను. మరి మీ పెద్దవాళ్ళు, ముఖ్యంగా మీ అమ్మగారు ఒప్పుకోవాలిగా? ఏంటి ఒప్పుకునేది? చేసుకునేది నేనా వాళ్ళ? వాళ్ళ అంగీకారంతో పనేం లేదు. మీరు అంగీకరిస్తే నేను ఇవ్వాలే ఇప్పుడే గీతను పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికిప్పుడంటే ఎలా బాబు? మేం కూడా ఆలోచించుకోవాలిగా. ఆలోచిస్తూ కూర్చుంటే అమృతం విషం అవుతుంది. నాలాంటి బ్రతుకు మా అమ్మాయికి రాకూడదు. రాదు, ముమ్మాటికి రాదు. మా అమ్మాయి ఇష్టపడితే నాకే అభ్యంతరం లేదు. అమ్మా, ఆయన ఇష్టంతో పాటు వాళ్ళింట్లో వాళ్ళందరూ ఇష్టపడితేనే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను. గీత, ఇది నా పెళ్లి, నా ఇష్టం. ఇందులో ఇంట్లో వాళ్ళ ఇష్టాలతో పనే ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంటికి కోడలుగా వస్తే మీ వాళ్ళందరూ నాతో అభిమానంగా ఉంటారా? ఎవరి అభిమానం లేకుండా నేను ఆ ఇంట్లో సంతోషంగా ఎలా కాపురం చేయగలను? వినోద్ పెళ్లి చేసుకుంటానంటే నీకు అభ్యంతరం ఏమిటమ్మా? చేసుకో. వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటాను. అదిగో అదే వద్దనేది. చేజారిపోయిందనుకున్న సంబంధం చేతికొచ్చింది. సిరిదా మోకాలు అడ్డడం అంటే ఇదే మరి. ఇంటూ వాళ్ళ సంగతి మర్చిపోయి నువ్వు అనమ్మా. నాన్న, ఇక నువ్వే మాట్లాడక. సుందరి, అతనికి తాగటానికి చల్లగా ఏదన్నా ఇచ్చి నువ్వు మాట్లాడుతూ ఉండు. ఇలా కూర్చో బాబు. మేడం, మేడం, మేడం. ఎవరు ఎవరు? నమస్కారం. నమస్కారం. ఇందు మేడం గారు ఉన్నారండి? ఉంది. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పెరుమాళ్ళు. నీ పేరు పెరుమాళా? అవునండి. ఇందుతో నీకేం పని? ఇందు మేడం గారి రైస్ మిల్లో నేను మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. అలాగా? ఈ సంగతి నాకు ఇందు చెప్పలేదే. మీకు తెలియాల్సినంత గొప్పవాడిని కాదనుకోండి, అయినా నేను జాయిన్ అయింది ఈ మధ్యనే. ఆహా. ఇందు మేడం ఒకసారి పిలుస్తారా? ఇందు, అమ్మా ఇందు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మిల్లుకు వెళ్లకుండా ఇలా వచ్చారేమిటి? మా అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది మేడం. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అర్జెంటుగా డబ్బు పంపించమని చెప్తాను. మిమ్మల్ని అడ్వాన్స్ అడుగుదాను వచ్చాను. ఎంత కావాలి? ఒక 2000 ఇవ్వండి మేడం. సరే, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. రా బాబు కూర్చో. మీ అమ్మకేమైంది? బెంగ తప్పించి ఇంకేం లేదండి. అదే అనారోగ్యానికి దారితీసింది. బాబు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. 2000 కూడా లేని పరిస్థితా మీది? ఏం చెప్పమంటారండి. నేను, మా చెల్లెలు, మా తమ్ముడు మా అమ్మకి సంతానం. మా తమ్ముడు పుట్టిన ఏడాదికే మా నాన్నగారు పోయారు. అప్పటి నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ కాయ కష్టం చేస్తూ మా అమ్మ మమ్మల్ని పెంచుకొచ్చింది. పెద్ద పెద్ద చదువులు చదివి మేం గొప్పవాళ్ళం కావాలని ఆశించింది. మా భవిష్యత్తు గురించే ఆవిడ బెంగ. కష్టాలకి కన్నీళ్లకి పేద గొప్ప అనే తేడాలుండవు. కాకపోతే పేదవాళ్లకు ఒక రకమైన కష్టాలు, పెద్దవాళ్లకి మరో రకమైన కష్టాలు. మానవ జీవితమే ఒడిదుడుకుల మయం నాయనా. బాగా చెప్పారు. ఇందు మేడం గారికి వచ్చిన కష్టం మామూలు కష్టమా? థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తాను మేడం, వెళ్ళొస్తాను. మంచిది. ఇందు, ఈ అబ్బాయి పేరు కూడా పెరుమాళేనంట కదా? అవును. ఈ పెరుమాళ్ కూడా మన పెరుమాళ్లాగే అనిపిస్తున్నాడు. శాంతి, వస్తే శాంతి, నీ రెండో కొడుకు ఏం చేశాడో చూడవే.
అచ్చు మన సీతలా ఉన్న గీతని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడే